తాజా 30 ఒక్కోసారి ఎంత దెబ్బ తగిలినా యముణ్ణి ఎదిరించవచ్చు. శరీరంలో ఒక్క బుల్లెట్ దిగినా ప్రాణాలు పోతుంటాయి. అలాంటిది ఏకంగా 9 బుల్లెట్లు దిగినా ప్రాణాలతో నిలబడ్డాడు ఈ ధీరుడైన భారత సైనికుడు. దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడాడు. ఈ వీర సైనికుడి పేరు చేతన్ కుమార్ చీతా. సిఆర్పిఎఫ్ కమాండింగ్ అధికారి. 2 నెలల కిందట జమ్మూ కాశ్మీర్లోని బందీపురలో మన సైనికులకు పాకిస్తాన్ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 4 ఉగ్రవాదుల్ని సైనికులు మట్టుబెట్టారు. అదే సమయంలో 3 సైనికులు కన్నుమూశారు. చేతన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తీసుకొచ్చారు. ఆయన కంట్లో ఒక తూటా దిగబడింది. శరీరంలోకి మరో 8 తూటాలు వెళ్లాయి. ఆయన శరీరం నుంచి మొత్తం 9 తూటాలను డాక్టర్లు బయటకు తీశారు. ఆ తర్వాత చేతన్ కుమార్ కోమాలోకి వెళ్లారు. క్రమంగా కోమా నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చేతన్ కుమార్ ను ఆసుపత్రిలో పరామర్శించారు. చేతన్ కోలుకోవడం ఒక అద్భుతంలా ఉందని డాక్టర్లు చెప్పారు.